నమశంకర భానవే. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పురుషం వ్యాసం శుకం గౌడపరమహంసం గోవిందయోగీంద్ర మఠాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మఠాస్య పద్మపాదం హస్తామలకం చ శిష్యం సంప్రోతకం వార్తికకారమన్య అస్మద్గురూషు సంతతమానతోస్మి. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురురేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావనాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః సమవాక్తాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. అనుభుగ బ్రహ్మజ్ఞానం వినయగణైక్యన్న సిద్ధియుతిలేచనయా వినుతమతికి బెడమిందెద భక్తిని సుఖేశ్వరాచార్యులక్ష్మీ అస్పర్శయోగో వై నామ సర్వతత్వసుఖోషితః అవివాదో అవిరుద్ధస్యాదేశితస్తన్నమామ్యహం. ఓం సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైర్వంగైః స్వస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః సాక్షో అనిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. ఓం పరమ ఋషిభ్యో నమః. ఓం శాంతి శాంతి. అనన్యాత్మస్వరూపులారా, ఈ ఆత్మస్వరూపులారా, ఈ కర్నూలు జిల్లాలో నంద్యాల మండలంలో ఈ పాండురాంగాపురం అనేటువంటి యొక్క ఈ మహాగ్రామంలో ఇక్కడ ఆర్యులు ఏర్పాటు చేసిన ప్రకారంగా మన గురుదేవులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు వేదమూర్తులు పారాయణం లక్ష్మీకాంత శర్మ మహాస్వాముల వారు చేసినారు. భక్తుల యొక్క విజ్ఞాపనలను అనుసరించి ఇక్కడ ఈ గ్రామంలో 4 రోజులు, ఇదేమో శుక్రవారం మీద శుక్ర శని ఆది సోమ అంటే 25వ తారీఖు 26 రేపు 29 వరకు 4 రోజులు ఇక్కడ వేదాంత ప్రవచనం శంకర భాష్యానుసారంగా శృతియుక్త అనుభవానుసారంగా మహాత్ములు ప్రవచిస్తారు. మీరు శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా మనసును అంతర్ముఖం చేసి ఆ శ్రవణాన్ని మనం బాగా శ్రవణానందంగా విని
దాన్ని మననం చేస్తూ ఆ నిష్టలో ఉండి ఆ ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించి మన స్వరూప విజ్ఞానం పొంది తరించదుము కాక అంటూ ఇప్పుడు స్వాముల వారి టైం అయింది. ఇంకా కొద్దిసేపట్లో ఉపన్యాసం ఉపక్రమం అవుతుంది. కాబట్టి మనమంతా సదస్సులంతా ఏకోన్ముఖంగా వచ్చి ఇక్కడ ఈ సభలో ఆసీనులై వారు చెప్పేటువంటి యొక్క శంకర భాష్య బోధ విని ఆ శంకరానుగ్రహానికి పాత్రులై తరించుదురుగాక. శ్యాం. జయ జయ శంకర లోక గురు శంకర భువన గురు. 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 జయ జయ శంకర లోక గురు వరహర శంకర భువన గురు. జయ జయ శంకర లోక గురు వరహర శంకర భువన గురు. జయ జయ శంకర లోక గురు వరహర శంకర భువన గురు. జయ జయ శంకర లోక గురు వరహర శంకర భువన గురు. బ్రహ్మా గురుదేవ మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమః. హృదయస్మృతి పురాణామయం కరుణామయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాం. సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః. ఓం సయ ఏషోంతః ఆకాశః తస్మిన్మయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ సాధు కేశేతస్తన ఇవావలంబతే తేజేంద్రయువరీ యత్రాసౌ కేశాంతో వివర్తతే యపోహ్యశీర్షకపాలే భూరిద్యజ్ఞౌ ప్రతిష్టతి భువరిది వాయం సువరిద్యాదిత్యే మావిది బ్రహ్మణి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం ఆత్మదిత్యష్పతి శ్రోత్రపశను విజ్ఞాన్ అతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మా ప్రాణాయామం మనఃానందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీనయోగ్యోపాస్వ. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూపులారా, ఇది శుభదినం.
మనమందరము దేవుని గురించి మన స్వరూపాన్ని గురించి తెలుసుకునేదానికి ఆసందులమైన ఇన్నాళ్ళు బ్రతుకు తెరువుకి సంబంధించిన దాంట్లోనే మునిగిపోయింది మనమందరం. కానీ అకస్మాత్తుగా ఈ సత్కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము అంటే పిల్లాట కాదు. ఇటువంటి బ్రహ్మ విద్య వేదిక దగ్గరికి వచ్చి వేదాంతం వినాలా అంటే ఎన్నో జన్మల యొక్క పుణ్యము ఒక్కసారిగా ఫలించింది అంటే మనము ఎన్నో జన్మలు ఎత్తినాం కదా. అప్పుడంతా మనము పుణ్యము ఆయనాన్ని ధనము కూడబెట్టుకొని ఆ ధనము ఇప్పుడు వస్తు రూపంలో అంటే బ్రహ్మ విద్యా రూపంలో ఇప్పుడు మీరు గ్రహిస్తా ఉన్నారు కదా. ఇదే సుకృతం. ఇటువంటి ఈ సుకృతను అందరికీ అభ్యేది కాదు. అందుకోసమే శాస్త్రాల్లో బ్రహ్మ విద్యను గొప్ప విద్య అంటే రాజ విద్య. విద్యానాం రాజ, విద్యలకల్లా రాజు ఏది అంటే ఈ బ్రహ్మ విద్య ఒకటే రాజు. ఈ బ్రహ్మ విద్య తెలుసుకునే దానికోసమే ఇతర కర్మ ఉపాసన ఇవన్నీ కాదు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయ నాస్త్య కృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాధిగచ్చే తమిత్వాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కర్మకలాపముల వల్ల ఉపాసనాదుల వల్ల జనులకు సత్యోక్తి అలభ్యం. కావున జనులు ఏం చేయాలా అంటే నిత్యమైన శాశ్వతమైన తత్వాన్ని తెలుసుకునేదానికి వారు శ్రోత్రియం బ్రహ్మనిష్టల దగ్గరికి పోయి తెలుసుకోవాలా. ఈ చరాచర విశ్వంలోన అనేక మంది నాస్తికులు, బౌద్ధులు, జైనులు, శావాకులు ఉన్నవారందరూ దేవుడే లేదు, ధర్మశాస్త్రాలు లేవు, వేదాలు లేవు అని విజృంభించి అనేక మంది రాజులంతా స్వాధీనం చేసుకునేటువంటి 1000 ఏళ్ళ వెనక. అప్పుడు మన వేదకులకు ఏ విధమైనటువంటి విలువ లేదు, శాస్త్రాలకు విలువ లేదు. అంత బౌద్ధులు మున్నగు వారికి సంబంధించినటువంటి విచారమే కానీ ఇంకా అప్పుడు వేరే లేదు. అప్పుడు మీ వంటి భక్తులందరూ ఓ పరమశివ ఎక్కడికి పోతుంది, నీవు ధర్మ సంస్థాపనానికి రావాలా అని అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మ విద్యోపదేశై తాతుం లోకాన్ భవదవ శిఖా తాప పాపత్యమాన ముక్లా మౌనం పటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అనేక మంది భక్తులు తమ తమ హృదయాల్లోనే ఆ పరమేశ్వరుని వేడుకుంటా ఉన్నారు. ఓ పరమాత్మ, నీవు ఎప్పుడు అవతరిస్తావా ఈ భూలోకంలో? ఇక్కడ దుర్మార్గులను ఎప్పుడు నీవు నాశనం చేస్తావు, ఎప్పుడు ఏదో ధారం చేస్తావు అని ఈ రీతి అంతా ఆహాకారాలు చేశారు. అప్పుడు వారి ఆర్తనాదము కైలాసంలో ఉండే మర్రి చెట్టు కింద ఉండిన ఆ శివుని యొక్క మౌన ముద్రను భేదించింది. అప్పుడు వెంటనే పరమశివుడు భూలోకానికి వెళ్ళే తీరలా శంకరాచార్య రూపంలో భూలోకానికి అవతరించి ఇక్కడ అనేక మంది రాజాది రాజుల దగ్గర ఉండే విద్వాంసులంతా ఓడించి అప్పుడు మరలా ఈ వైదిక మతాన్ని ఉద్ధారం చేసి శంకరాచార్యులు ఆనాడు వారు ఆనాడు శంకరాచార్యులే ఆ పని చేయకపోయింటే ఏ ఒక్కడు కానీ ఆత్మవిచారాన్ని తెలుసుకునేవాడు లేదు. అంతా అడవి మనుషులైపోతాం. అంటే ఆనాడు శంకరాచార్యులు రాకపోయింటే దేవాలయాలే ఉంటాం లేదు, యజ్ఞయాగాలు, వేదాలు, పురాణాలు ఏవి కానీ ఉంటాం లేదు. మనుషులంతా అడవి మనిషి అయిపోతాం. ఆ రీతిగా అయ్యేది. అటువంటి ఆ శంకరాచార్యులు ఆ దినము అవతరించి వారు పంచవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవేదు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగా. ఆ పరమశివుడు శంకరాచార్యులుగా అవతరించినప్పుడు మనకేం సంశయం కలుగుతుంది అంటే ఏమో ఆయన కూడా ఒక పండితుడు అంతే,
ఎందులో గురువులు ఉన్నారు, ఆ గురువులు ఈ గురువు ఎవరు శంకరాచార్య, ఎందులో సన్యాసులు, దాంట్లో ఈయన ఒక సన్యాసి అని ఇట్లా అనుకోని ఉండొచ్చు. కాదు, ఆయన ఎట్లా 5 ఏళ్ళకి 4,000 చదివినాడు. 5 ఏళ్ళకి మన పిల్లలకి అమ్మానే రాడు. మరి ఆయన 4 వేదాలు ఎట్లా చదివంటే ఆయన సాధ్యత పరమేశ్వరుడే కాబట్టి చదవగలిగినాడు. సామాన్యుల చేత సాధ్యమవుతుందని. పంచవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిదు. 12వ ఏట అన్ని శాస్త్రాలు చదివేసి అయితుందా 12 ఏళ్ళకి రాత్రులకి అట్లా సందర్భంలో ద్వాదశే సర్వశాస్త్రవిదు షోడశే కృతవాన్ భాష్యం. 16వ ఏట భాష్యాలు రాశారు. భాష్యాలు రాయాలంటే ఊరికేనా, ఎంత పాండిత్యం ఉండాలా? ద్వాత్రింశే మునిరభ్యగా 32వ ఏట శరీరానికి చాలింది. అనేక మంది నాస్తికాలు విద్వాంసులంతా ఓడించేశారు. ఓడించినప్పుడు అందరూ బ్రహ్మరథం పట్టి మన శంకరాచార్యులు. అప్పుడు ఉండిన రాజులంతా మీరంతా మోసగాళ్ళు, మీరంతా దేశం విడిచిపెట్టి వెళ్ళవలసింది అని బౌద్ధులంతా ఆజ్ఞాపించేసి, అప్పుడు ఈ బౌద్ధులు చార్వాకులంతా మన దేశాలంతా విడిచిపెట్టి వీళ్ళు చైనాకి కొందరు వెళ్ళిపోయి, జపాన్కి కొందరు వెళ్ళిపోయి, ఈ రీతిగా వారు వెళ్ళిపోయారు. టిబెట్ లో కొందరు ఉండిపోయి, ఇట్లంతా వాళ్ళు నాస్తిక మతాన్ని ప్రచారం చేసిన వాళ్ళము ఆ రీతిగా పటాపంచలైపోయేసరి ఆ దెబ్బలో శంకరాచార్యుల కీర్తి అంతటా వ్యాపించేసి అప్పుడు రాజులంతా నతమస్తకు అయిపోయింది. శంకరాచార్యుల పాదాల పైన వాళ్ళు 32 సంవత్సరాలకి ఎంత పని చేసినారు శంకరాచార్యులు. అంత పని చేసి వస్తుందా అవతార పురుషుడు అయినందువల్ల ఇదంతా సాధ్యమవుతుంది. అవతార పురుషుడు కాకపోయింటే ఇంత పని చేయగలదు లేదు. కావున శంకరాచార్యుల వారు అవతార పురుషుడే. ఇంకా శివపురాణంలో 6వ అంటే ద్వాపర యుగం యొక్క అంత్య భాగంలో వ్యాకురువన్ వ్యాస సూత్రార్థం శృతేరర్థం యథోచివాన్ సయేవ శంకర సవితారణ. ఇంకా 4000 సంవత్సరాలకి శంకరాచార్యుడు అవతరిస్తాడు. ఆయన ప్రస్థానత్రయానికి భాష్యాలు రాస్తాడు. ఓ జనులారా, ఆయన చెప్పింది మీరు వినండి అని ఆనాడే కాలజ్ఞానం పలికినాడు వేదవ్యాసులు. ఆయన చెప్పిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత శంకరాచార్యులు చెంది అన్నప్పుడు వేదవ్యాసుల వారే ఆనాడే సిఫారసు చేశారు. ఇట్లా మహానుభావుడు పుడతాన్నాడు, ఆయన చెప్పినటువంటి ప్రస్థానత్రయ సంబంధమైన విశేషార్థాన్ని మీరు తెలుసుకొని జంతువులు కాండి అని చెప్పినందువల్ల ఈ దినము మనం దాన్ని అంతా అంగీకరిస్తా ఉన్నదా. అతడు భగవాన్ శంకరాచార్యుడు, అతడు సాక్షాత్ శంకరుడైన దానిటువంటి బాలచంద్రుడు. ఒక బాల శంకరుడు ఆయన ఒక ఇంటికే రోజు భిక్షకపోయేది. సన్యాసి ఆయన, బాల సన్యాసి. ఒక ఇంటికి భిక్షాంది వెళ్ళిపోతాడు. వాడు కొంచెం ఒక నిమ్మకాయంతా అంతే తిని బతికి ఉండి ఇంకొక ఇంటికి పోడు. మరి అక్కడే ఒక్కరు ఎంత పెడితే అంతే తినేవాడు. అట్లా వచ్చినాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఇంకొక దినం భిక్షాందేహి అని అన్నాడు ఆ బాలశంకర్. లోపల నుంచి ఒక ముసలివాడు వచ్చింది. చూసా, దరిద్రులు వాడు. ఇంట్లో ఏమన్నా ఉంటేమో అని ఇది ఇంట్లో ఒక ఉసిరికాయ పడింది ఒక పాత్రలో. ఆ ఉసిరికాయను తీసుకొని ఇట్లా నమస్కారం చేశాను. బయటకు వచ్చి, ఓ బాలశంకర, నా ఇంట్లో ఏమీ లేదు, అయితే నన్నే భిక్షం అడిగేదానికి వచ్చింది. ఇది నా దగ్గర ఉండేది ఉసిరికాయ పట్టు అని ఉసిరికాయ దాని. అప్పుడు ఆ శంకరాచార్యులకి కన్నుల్లో నీరు తిరిగినాను. ఎంత కటిక దారిద్ర్యం ఉన్నప్పటికీ ఈమె దానం చేస్తా ఉంది కదా. అప్పుడు వెంటనే ఆయనలో ఉండే ఒక మహత్వ శక్తి బహిర్గతమైపోయి ఆ ముసలి ఇంటిలో బంగారు ఉసిరికాయలు వర్షించేటట్టు ఆ ఇంటి నిండా బంగారు ఉసిరికాయ
ఇప్పటికీ కేరళకు పాలడి గ్రామానికి పోయి ఆ కుటుంబాన్ని మనం దర్శించుకొని రావాల్సిందని మా స్వామి చెప్పినారు. వాళ్ళు ఇప్పటికి కూడా శ్రీమంతులుగానే ఉన్నారు. అంటేనే ఆ పని చేయాలంటే వేరే వాళ్ళ చేత అయింది. అట్లా బంగారు ఉసిరికాయల్ని వర్షింపజేయండి అంటే వర్షింపజేసే వాళ్ళు ఎవరు లేదు. అయితే శంకరాచార్యులను వర్షింపజేశాం. అదే సర్వశక్తిత్వం అని అవతారత్వం అంటే అదే. ఆ అవతార శక్తి ఉన్నందువల్ల ఆయన ఆ పని చేసినాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అప్పుడప్పుడు యుగ యుగమునందు నేను వస్తాను, ధర్మ సంస్థాపన చేస్తానబ్బా, మీరు ఎవరు దుఃఖించవలసిన పని లేదు అని ఏనాడో శంకరాచార్యుల వారు చెప్పేసినారు. వేదాంతాన్ని ఇంకా అయిపోయింది ఈ పద్ధతి. మనం ఆ శంకరాచార్యులు తీసుకొని ఏం చేయాలని కాదు, మన జీవితానికి సంబంధించింది ఆనాడు శంకరాచార్యుల వారు చెప్పింది. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థం కదా ఆయన వచ్చిండేది. ఇప్పుడు ఒక కుమ్మరి ఉన్నాడు, కుండలు అంటూ తయారు చేసినాక దాన్ని రక్షించుకోవాలా వద్దా ఆ కుండల్ని? ఆ రీతిగా ఇది కానీ ఆ పరమాత్మ ఈ జగత్తునంతా సృష్టి చేసినాడంటే దీన్ని రక్షించాలి. దీన్ని రక్షించేదానికి భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే సృజతు ఈ జగత్తునంతా సృష్టి చేసేది, దాన్ని రక్షించడానికి కోసము అప్పుడప్పుడు అతడు అవతరిస్తా ఉంటాడు. ఆ రీతిగా ఎందరో మహాత్ములు ఈ జగత్తునందు అవతరించారు. ఆ మహాత్ముల యొక్క బోధ ఏమి అనేది మనకు అవగాహనకు రావాలి. అప్పుడప్పుడు ఇక్కడ సభలన్నిటిని మనం ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆ శంకరాచార్యుల యొక్క వేదాంతం ఎటువంటిది అది అనేది అప్పుడు అర్థమవుతుంది. కావున మనం ఏం చేయాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్టని ఆశ్రయించాలి. ఏమవుతాము, మాకు గురువులు ఎందరో ఉండాలి, ఎందరో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళు ఎట్లంటే వేదాంతం మనం వింటా ఉంటాము. సరే, ఎందరో గురువుల దగ్గర వింటా ఉంటాము, కానీ మాకు ఇంకా తలకెక్కేది వేదాంతము చాలా కఠినమైంది, ఇది మాకు వద్దు అంటారు. గురువులు ఏమంటారు, మీకే వేదాంతం వద్దు అంటారు కదా, ఊరికి మీకు పుణ్యం వస్తుంది. అశ్వమేధాది మహాయాగాలు చేసినటువంటి పుణ్యం ఎంత ఉంటుంది, ఎంత రాసి ఉంటుంది, అదంతా నీకు లభిస్తుంది. ఇది దీన్ని పోగొట్టుకుంటావు. నీకు ఆత్మజ్ఞానం లేకపోయినా పర్వాలేదు. ఆ మాటలు, ఆ వేద సంబంధమైన ఆ మాటలు ఆ చెవులో పడితే ఆ చెవులో పడినటువంటిది సూక్ష్మ శరీరంలో పోయి చేసుకుంటుంది. నీవు ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ అర్థంతో పని చేస్తుంది ఆ సుకృతము, ఆ పుణ్యం అంటారు. కావున మాకు వేదాంతం అర్థమయ్యలేదు, మేము వేదాంతానికి పోయలేదు అంటాం. ఈ లాభం ఉంది కదా మనకు. అశ్వమేధాన్ని యాగా చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుందని సూక్ష్మ సంహితలోని కదా. కావున మనం ఎందుకు దీన్ని శ్రవణం చేయకూడదు. ఒక శిష్యుడు గురువు ఉంటారంట, అక్కడ వినుము సప్తాహం ఉంది. వేదాంతం ఎందరో వింటా ఉంటారు, ఎందరో వస్తా ఉంటారు, వచ్చేది కూర్చొనేది ఈయనది లేచిపోయేది వెళ్తా ఉంటారు. రాముడు ఇటుగానే అంటాం. ఇప్పుడు ఇంకో వచ్చిందా ఇంకా రోజు చెప్పి చూడండి, ఒక వైద్యులు వచ్చింది. వాళ్ళు లేచిపోయేది కాదు, మళ్ళీ 10 మంది లోపలికి వస్తారు. మళ్ళీ వాళ్ళు కొంతసేపు అట్లా కూర్చుంటారు. వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు లేచిపోతారు. ఇక్కడ జరుగుతూనే ఉంటుంది సామాన్యంగా. అట్లా జరుగుతూ ఉంది అక్కడ ఆ సప్తాహం. 2 దినాల 3వ దినము ఒక శిష్యుడు ఎక్కడో కనపడ బజారు గురువు. ఏమా నీవు 2 దినాలేమో వచ్చినట్టు మరి ఈ దినం రాలేదు కదా సుబ్రహ్మణ్యానికి. ఎక్కడికి స్వామి ఈ సంసారంలో మీ వేదాంతం మీరు ఏమన్నా ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతుంది ఇస్తారు దాల్చింటే ఎక్కడికి సాధ్యం కాదు అని అంటే గురునాథుడు ఏమంటాడు, ఏమవుతా నీకేమి ఏం తక్కువైంది, దేవుడు ఇచ్చాడు కదా నీకు.
ఏమి ఇచ్చినట్టు స్వామి, ఎక్కడ కొంచెం ఉంది భూమి అంతే అని అంటాం. ఏం చేయాలి, మీ వేదాంతముగా ఉన్నా మాకు ధనం వచ్చేటట్టు చేసేవారు మీరు. ఎక్కడ దిగువ రావాలంటే నాకు అర్థమయ్యే లేదు అసలు. మీ వేదాంతమే తలకెక్కలేదు, నాకు కొద్దే వచ్చింది వేదాంతం. నాయన నీవు ఊరికే వింటా ఉంటుంది, నీకు పుణ్యం వస్తుంది, దేవుడు నిన్ను అన్ని రీతిలోనూ కాపాడతాడు. నీ జీవితంలో ఏమి నష్టం కలుగుతున్నట్లు ఆయన చూసుకుంటాడు, ఆ దేవుడు చూసుకుంటాడు. కావున నీ మాత్రం విడిచిపెట్టద్దు. వస్తా ఉందో సప్తాహానికి, స్వామి నాకు అర్థమయ్యేది కదా, నేనేం చేయాలి సప్తాహానికి వచ్చి ఏంటో అక్కడ వాటర్ దగ్గర ఉంటారు కదా, వాళ్ళు నిలబడి ఉంటారు, వాళ్ళు రాండి రాండి అన్నారు. వాళ్ళు వస్తారు, వచ్చి నిలబడి ఉంటారు, కూర్చోండి కూర్చోండి, యాభై నిలబడతారు, కూర్చోండి కూర్చోండి అంటారు. ఒకరికి అప్పుడే కొట్టా ఉండారా అన్నారు. ఇంత మాత్రం చేయక ఇంకేది వద్దు, నీవు ఇంత మాత్రం చేయవచ్చి చూసుకో. కావాల్సింటే గురుసేవ, అది ఊరికే కాదు. ఆ గురుసేవ చేయటం వల్ల నీకు ఆ పరమాత్మ తప్పకుండా కాపాడుకోవాలి, నీవు ఇంకా ఐశ్వర్యవంతులు అవుతావా అనే వేట్లే. ఓ అట్లే స్వామి, ఇంకా అది నుంచి అదే పోనీ అట్లా ద్వారం దగ్గర వచ్చింటారు కదా, ఏ అక్కడ ఎందుకు నిలబడినారు, రాండి 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 అంటాం. కూర్చోండి కూర్చోండి, నిలబడే ఉంటారు కదా, కూర్చోండి కూర్చోండి. ఇంక వాళ్ళకి అర్థం కాదు, ఏదో లేచిపోతా ఉంటారు, అప్పుడే పోతా ఉంటారా. ఇట్లా చేసుకొని ఉన్నారు. ఈ రాండి కూర్చోండి అప్పుడే పోతాం, ఇది ఎప్పటికి ఇట్లే అనుకుంటాంలే. ఇంకా పగలం కానీ అట్లే, రాత్రి కలవరింపుల్లో కూడా రాండి కూర్చోండి అప్పుడే పోతాం అని అంటే భార్య ఏమంటే మీకేమన్నా పిచ్చి పట్టింది ఎట్లా, లేదు ఇది గురుమంత్రం ఊరుకుని గురువు చెప్పింది, గురుమంత్రం ఇక్కలేదు. ఏం గురుమంత్రమో ఏమో ఇట్లనే రామలేదు కృష్ణ లేదు ఇట్లా అని ఆమె అంటాం. రాండి కూర్చోండి అప్పుడే పోతారా. ఇంకా మరుసటి దినం ఒక ఇద్దరు దొంగలు పడి వాళ్ళే లోపల పోతా ఉంటారు. ఇంకా వేసినారు తప్ప అని వాడి భయము, అట్లా కొంచెం తప్పడా ఏమో. వీడు మబ్బు మనిషి, వీడు ఏమంటా ఉంటారు, మామూలు వీడి పద్ధతి ఉంది కదా, రాండి రాండి అని, రాండి 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 అని అంటా ఉంటాడు. వీడు దొంగలు మమ్మల్ని చూసినట్లా రాండి అంటాడు కదా, చూసినట్లా పోదాము అని. ఇంకా రాండి 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 అంటే ఇంకా వాళ్ళు ఎరుకుపోతా ఉన్నారు. ఇంకా రాండి రాండి అని అప్పుడే పోతారా, ఎరుకుపోతా ఉంది, అప్పుడే పోతారా అప్పుడే పోతారా అని అంటే అరే అదే పట్టుకొని వేస్తారా అంటే అక్కడి నుండి అప్పుడు ఎవరు ఇట్లా పారిపోతా ఉన్నారు తనకు కూడా తెలియదు. అట్లా చూస్తారు దొంగలు. అయ్యో ఈ మంత్రం మాకు రాండి రాండి కూర్చోండి అప్పుడే పోతారా అనే ఈ మంత్రం వండిన దానికి ఇంట్లో ఉంటే బంగారంత మిగిలా, లేకపోయితే ఇది ఇక్కడ ఐశ్వర్యం ఉంటా ఉండలేదు అంతా ఆ గురునాథన్ నువ్వు గురువు వెళ్ళిపోవడం. ఇంకొకరి భక్తి ఇంకొక రీతిలో ఉంది. వాడి భక్తి వాడిదే, వాళ్ళ భక్తి ప్రకారం చదువు దాకా వచ్చినాక ఇట్లా దేవాలయానికి వచ్చి కూర్చొని ఇట్లా వేదాంతం చెప్తాను రాండి అని. ఇంకేం చేయాలంత బ్రహ్మాండంగా కలిసి వేదాంతులు సులువు చేయాలి కదా. కొందరు కష్టమా కొందరు కష్టంలో కాలేదు, కొందరు అర్థం కావాలంటే మెల్లగా వేసుకుంటా ఉన్నారు. అర్థమైనటువంటి వాళ్ళు ఇంకేం లేదు ఇంకా ముగిసిపోతా అని ఇట్లా అనుకుంటా ఉన్నారు. ఇంకేమి అంతా అర్థం అంటే ఒకడు మా అందరం కూర్చోనండి. ఏమరా నీ ఒకటే కూర్చొనిన్నావు, ఏమి అందరు వేసేరు అంటే సరే మేము కూర్చోండి ఆ జంకాన్ని రావాలి అని. అయ్యో దానికి కూర్చోంటే నేనేమనుకోంటే 106 మందిలో నీ ఒకటే బుద్ధిమంతులు అది వేదాంతం వింటే అని నేననుకుంటే
నష్టం ఏమన్నా వచ్చినా ఇంకా అయిపోయింది. ఆ వేదాంతవంతుడు ఏదో ఉందని ఇంకా ఎవరు గొర్రె మూసుకొని కావున అట్లా చేయకూడదు. శాస్త్రంలో చెప్పినట్ల పారి కర్మ చితాన్ బ్రాహ్మణు నిర్వేదమయ. అన్ని లోకాలు అనిత్యాలు. ఏ లోకానికి పోయినా ఏం ప్రయోజనం లేదు. ఈ లోకంలో దండిగా పుణ్యమును ఆర్జించినారు అనుకోండి, లేదా పాపం ఆర్జించి వాడు పుణ్యము ఆర్జించింటే ఆ పుణ్యం అంతా వాడి పుట్టిన శరీరంలో ఉంది. పాపం ఆర్జింటే అది కూడా పుట్టిన శరీరంలోనే ఉంది. వీడు చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికో ఏదో ఒక లోకానికి పోవాలి కదా. స్వర్గలోకానికి పోయినటువంటి వాడు అక్కడ అనేక రకాలైన భోగభాగ్యాల్లోన మునిగిపోతాడంట. వాడు ఇంకేమి పుణ్యం యొక్క పరిపక్వ స్థితి అది ముగుస్తా వచ్చింది, ఇంకా పోయా అని ఇంద్రుడు అంటాడంట. ఏదైనా పోయలేదు, నేను 5 కోట్ల సంవత్సరాలు తీర ఉన్నాను, దానికి స్వర్గానికి నేను పోయలేదని అంటే అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంట, తన యొక్క వజ్రాయుధం తీసుకుని కొడతాడు. కొడితే వాడు అక్కడి నుంచి ఆకాశంలో పోయి పడతాడు. ఆకాశంలో నుంచి నేరుగా వాయుమండలంలో పడతాడు ఆ జీవాలు. ఇంకా అక్కడి నుంచి వాడు అగ్నిమండలంలోన అంటే సూర్యుని యొక్క కిరణాల్లోన వాడు ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి జల మేఘాలలోన చేరుకుంటాడు. ఆ మేఘాలు కరిగిపోతాయి. కరిగిపోతే ఎక్కడి పోయి పడతాడు, భూమి పైన పడతాడు. ఆ భూమిపై నుండే ఆ చెట్లు చీమలు ఈ రాగులు జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో పేర్కొంటారు జీవుడు. నీకు వ్యవసాయంత బాగా తెలుసు. ఈ జీవులంతా బ్రహ్మాండంగా ఉంటారు కదా, వీరంతా పుట్టేది మీ భూములు. మీకంతా 5 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు భూములు ఉన్నాయి కదా, ఆ భూముల్లో అంత ధాన్యాలు ఉన్నాయి కదా, ధాన్యాలు దాంట్లో తయారైతాయి కదా. ఆ ధాన్యం అంతా మరి ఎవరు అంటే ఈ కోటి ఈ జీవరాశులు ఉంటున్నారు. ఆ జీవరాశులే వాళ్ళు ఈ రూపంలో వాళ్ళు లోకాంతర నుంచి ఇట్లా వరుసగా ఆకాశంలో వచ్చి పడేది, అక్కడి నుంచి వాయువులో అక్కడి నుంచి అగ్నిలో అక్కడి నుంచి జలములో అంటే మేఘాలు. మనమంతా ఆధారంలో వచ్చిన వాళ్ళే అని సాంకేతిక ఉంటాము. అట్లా వచ్చి భూమి పైన చెట్టు చేమల పైన వచ్చి అక్కడ పడతారు. దాంట్లో రాళ్ళు దాని జంతువులు దాంట్లో చేరుకుంటారు. దాన్ని ఎవరికేదో అన్నం చేసుకుని మనమంతా తిరిగితే మన కడుపులో పోతాం. ఎవరు వాళ్ళంతా జీవాలంతా కడుపులో కడుపులో చేరుకొని అక్కడ స్త్రీ పురుషుల యొక్క కడుపులో చేరుకొని చుక్కతో వాళ్ళు ఇదిగా ఇది ఇప్పుడు మనం మోసుకోవాలంటే ఇప్పుడు నాకు చేయరాలంటున్నారు. అటువంటి పడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏదో చెట్టు పనులు చేసేది, నరకానికి పోయేది, లేకపోతే మంచి పనులు చేసేది, స్వర్గానికి పోయేది, పాపం అనుభవించేది, వాడు పుణ్యం వేసేసింది, పాపం వేసేసింది. ఏది తీసుకున్నప్పటికీ వాడు వాడి యొక్క కళను ముంచిపోయి తప్ప అంటే వాడు ఏం చేయాలి, వాడు మళ్ళా ఆధారంలోనే ఆధారం ఈ దారిలో మళ్ళా రావాలి. ఈ దారిలో వచ్చి మళ్ళీ ఇక్కడ అందరి కడుపుగా ఉంటాం పోయి చేరుకునేది రామప్ప భీమప్ప సోమప్ప ఆయన ఈ పేరు అందరిలో వచ్చి చేరుకునేది. చూడండి ఈ రీతిలో మనమంతా చూడాలి. ఇంకా అనేక రూపాల్లోన ఏంటి జీవులు 84 లక్షలు 84 లక్షలు సంతకమే కాదు. ఒక్కొక్క జీవులో మళ్ళీ 84 లక్షలు అన్నపాటు ఊహాతీతం. వీళ్ళంతా ఇట్లా ఈ గీత రూపంలో అన్న రూపంలో అందరి చరిత్రలో పోయి చేరుకునేస్తాం. మళ్ళా కూడా అర్థం చేసేది, మళ్ళీ వాళ్ళ నుంచి సుఖతోడుతో తయారయ్యింది, మళ్ళీ అన్నముద్దు తయారయ్యింది. మరి దాని నుంచి దాంట్లో మళ్ళీ కళ్ళు ముక్కు చెవులు నరకండి ఆ పరమాత్మ దాంట్లో తయారు చేసేది, దాంట్లో ప్రాణం పోసేది, వాళ్ళని మళ్ళీ బయటకు తెచ్చేసేది.
84 లక్షలు కాదు, కోట్లు కాదు, అద్భుతాలు కాదు. ఈ పని ఎంత పని అయింది, మనకు ఆ పని లేదు. దేవుడు ఆ పని కట్టుకొని అడుగుతున్నారు దుర్మార్గుడు. అది మరి ఆ రీతిగా మరి ఎక్కడ చూసా ఈ జీవరాత్రులు కనబడతా కదా. వీళ్ళందరిలో ఎవరు శ్రేష్ఠులు అని జంతో నర జన్మ దుర్లభం అకపుంత్వం తథోభిప్రతా. ఇంకా ఏం చెప్తాను శంకరాచార్య వారు, జంతువులం నర జన్మ దుర్లభం. జంతువులు అంటే జీవులు, ప్రాణులు అంతేకాని పశువులు అని అంటున్నారు. జంతువు అంటే జాగ్రత్త, జంతువు అని అంటే పుట్టేది కాదు జంతువు అని. సకల ప్రాణుల్లో ఈ జంతుత్వము అనేది ఉంటాము. జంతువులో ఎవరబ్బా శ్రేష్ఠుడు అని అంటే మనిషి. మనిషిలోన శ్రేష్ఠుడు ఎవరు? మళ్ళా స్త్రీ పురుషుడు అని. ఆ స్త్రీ పురుషులుగా శ్రేష్ఠులు ఎవరు? పురుషులు అని అన్నారు. స్త్రీలను కాదు అని మరి శంకరాచార్య పెట్టింది. ఏం దాన్ని స్త్రీలు పెట్టి ఏమి అని దాని శంకరాచార్య ఏం చెప్తే పాపం చేసిన దానికి స్త్రీలుగా జరిగిస్తున్నారు అని ధర్మశాస్త్రం ఉంది అని శంకరాచార్య చేస్తూ ఉన్నారు. మరి పురుషులు పాపం చేశారు కదా అక్కడ కాదు. గత జన్మలో ఎంతో దుఃఖం అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు కానీ స్త్రీలకుండే ప్రసవ వేదన అనే దుఃఖము జగత్తులో ఏ పురుషునికి లేదు ఎక్కడ. కావున జనులోన అందులో పురుషుల కంటే మరి స్త్రీలు ఎక్కువ అంటే విద్యాదృష్టితో చూస్తే ఎక్కువ. మన యొక్క వేదాల పురాణాలను చూస్తే అనేక మంది స్త్రీలనే బ్రహ్మజ్ఞానవతులుగా తయారైనట్లుంది వార్తను. మరి వారు జన్మించింది ఏమి వల్ల అంటే ఎక్కువగా పాపకర్మ చేయడం వల్ల వారు జన్మించినారు. పాపకర్మ చేసినందు వల్ల అనేది ఎక్కడ జరుగుతుంది అండి. ఇప్పుడు ఏ బాధ ఉందో మనకి ఇప్పుడు దుఃఖాలు ఏముండాలి, ఈ దుఃఖాలు ఏ కారణము అనేది వెంకటి జన్మలో ఉండే పాపమే కాదు. వెంకటి జన్మలో ఏ పాపం ఉందో ఆ కారణాన్ని బట్టి ఇదిగా ఇప్పుడు మరి స్త్రీలకు రసవేదన అనేది ఇది ఆ పరమాత్మ చేసినాడంట. కర్మ ఫలితంగానే చేసినాడన్న. కావున ఎక్కువగా ఎవరైతే పాపకర్మ చేస్తారో వారు స్త్రీలుగా జన్మిస్తారు అని. మరి అట్లా స్త్రీలుగా జన్మించినటువంటి వాళ్ళతో మోక్షం ఎట్లా అన వారి సందర్భంగా మోక్షం ఎట్లా? పాపాన్ని పొగడుకోవచ్చు కదా, పాపం వచ్చింది దాన్ని పొగడుకోవటం. ఇంటి నిండా దూరి పడింది కదా ఏం చేయాలా అని ఎత్తుకుంటాం, దాన్ని పరిస్థితిస్తాను కదా. అట్లే ఇప్పుడు కాగా తెలిసినటువంటిది మరి జనంలో కూడా వ్యవహారం ఉండేది. సింపుల్గా నేనప్ప వాళ్ళని ఏం చేస్తారు, బస్ ఎక్కడో పోతారు, వ్యవహారంలో ఉంటారు, ఇంటికి వస్తారు, మరి భోజనం చేస్తాము, ఆడాడతారు. నిజం ఏంటంటే ఆడాలంటూ ఉంటారు, ఆహారం అంటూ ఉంటారు. ఇంకా అంతేకాదు ఆడ పుట్టిందంటే తాత్కాలం అండి. దానికి కూడా ఇదే, ఇంకా వేరే లేదు. ఇక మరొక పిల్లలు పుట్టినాయంటే ఆనందపడతారు. ఆ పిల్ల పుడితే ఎందుకు కట్టాం ఏమిడపా అని అంటారు. మహారాజు కూడా తన కూతురు అయింది విని తల పట్టుకోలేదు. ఆయన తల పట్టుకోలేదు, కూతురు అని తల పట్టుకో. ఆ దృష్టితో చూస్తే మరి మగ వ్యక్తి శ్రేష్ఠ ఇది. అయితే కష్టం ఉంటేమో ఇద్దరు పేరుతుంది. ఏం కష్టం ఉంటేది మన అంతఃకరణలో మనం చేసినటువంటి పాపం తిన్నాక మీరు అంటా ఉన్నారు అంటే మేము పుణ్యకర్మలో చేస్తాం. మీరు చూడడానికి బిత్తికాలు వస్తే 5 గంటలు 10 గంటలు చూడంగా అన్ని తింటారు అని ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. అయితే మనం చేసుకుంటే పాపాలు
అగణిత మానింది ఎట్లా అండి ఆశ్రమం నుంచి మీ ఇంట్లో నుంచి ఈ గుడి కొట్టుడు బాగా ఎంతో కాంపిటేషన్ పోతుంది ఆ టీములు తీపికాలు టీములు దాంట్లో కాల్చుకుని రాలేదు అయిపోయింది అసలు బాగుండాలేదు దేవుడు బాగుంటావా దాని మధ్యలో పురుగులు ఉంటాయి ఏంటో అయినా గడికి కాలేదు అది ఆ పాపం చెప్తాను కదా లేదా ఇంకా అంతేకాదు మరి పొలాల్లో పోతావా కంచెలు ఇట్లా పట్టుకుంటావు మరి పొడవ చుట్టూ దాన్ని గొంతుకొచ్చు ఆ గొంతుకొచ్చిన తర్వాత ఆ జీవులు కదా అప్పుడు దాని వంతు తీసుకొని మనం కొట్టుకుంటాం రాత్రి ఏది ఈ మనం పొలాల్లో పండించుకుంటా ఉన్నాం కదా మొక్కలు ఉన్నాయి కదా వేల మొక్కలు జొన్న మొక్కలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణి ఉంది కాదనే దానికి ధైర్యం ఉంది ఎవరికన్నా ప్రతి ఒక్కటి దాంట్లో ఉండే ప్రతి మొక్క జీవంతంగా ఉంటుంది ఆ మొక్కలో ఉండే ఆ జీవత్వం ఉండాలి కదా ఈ జీవుడు పుట్టింది ఈ జీవుడు పుట్టాలంటే పిల్లలు కాదు ఆరు ఉన్నాయా అక్కడ ఉంది ఆ మొక్క బాగా చదువుతా ఉంటుంది అది కంచె వేసుకుంది ఆకులు ఉంటుందని ఆ ధాన్యం తింటే కదా మనం బతికేది అంటే అర్థమేది మనం ఇప్పుడు బ్రతికి ఉండే దేని ఆధారంగా ధాన్యం ఆధారంగా అదే మనకి జీవం ఇస్తాను ఆ జీవిని పోస్తున్నారు మరి లేదా దీనికి ఎదురు మాట్లాడేదానికి అది ఒక ప్రాణం ఇది అనివార్యం కదా అది ఆ పని చేసేది ఎంత పాపం అని అందుకోసమే పరమాత్మ ఏం చెప్తా అనేది అయ్యా మీరు ఇంత పాపం చేస్తా ఉన్నారు పుణ్యకర్మ వేరాంత శాస్త్రం ఎందుకు చెప్పులేదు కాదు ఊరికే చెప్తారా పోస్తాను నీ గంట తినేటారు నేను పంట పండిస్తాను కష్టం చేస్తాను మీద చేసుకో అని అనుకుంటే ఇవన్నీ ఉందంట మేము ఒక పాపం చేయగలము ఏమప్పా మేము 20 మంది పోతాము కాశీ తిరిగి వస్తాను నాకు మీరంతా పాపం చేసిన వాళ్ళే పోదు మేము పుణ్యం చేసుకుంటాము మీరే ఉంటాము ఇప్పుడు ఏం చేస్తాం చూడాలా మీరు ఆ మొక్కల రోజు పోయలేదా చెట్ల యొక్క ఫలాలన్నింటినీ నీవు నాశనం రాలేదా అన్ని తింటివి మరి ఆ ధాన్యాలు చెట్లు అది దీంట్లో ఎంతమంది వాటర్ ఉండేది నీకు తెలిసినటువంటిది ఆహారం ఉత్పత్తి అవుతా ఉంది కదా దీనికంతా ఏదో విషయం పడతాం రైతు వదిలేనా ఎప్పుడు వెళ్ళాను చెప్తాను వాటి మాట కరిగిస్తా ఉన్నాము మేము బట్టి సరైన మాట ఇస్తా ఉన్నావా కావున వేదాంతం అంటే ఇదే ఎక్కువ ఇక్కడుంది వేదాంతం ఇది వేదాంతం కాదా ఇది ధర్మశాస్త్రం కాదా ఇది కావున ఆ ప్రాణం అంటే ఇది చేస్తా ఉన్నాం కదా ఎందరూ మనం చూస్తా ఉన్నాము కావున పాపం మనం చేస్తూ ఉన్నాము పాపం చేస్తూ ఉన్నాం కావున మీకు అసలు దిరువు మన ఇంట్లో పడతాను నా శరీరం అనే శరీరం ద్వేషం ఈ శరీరం అనే ఇంట్లో ఇది కష్టం ప్రతి ఒక్కరి శరీరం అనే ఇంట్లో ఈ కసువు ఈ పాపం అనే కసువు కష్టంగా పేర్కొంది ఇది ప్రతి ధర్మం అక్కడ వచ్చి పడతాము నీవు పెద్ద పనులు చేయలేదప్ప మనసు అనుకుంటాము మన ఇంట్లో నీవు పెద్ద భావించుకుంటూ భావించుకుంటే పాపం వస్తుందని ఫలం కావున రోజులతో దేవుడు మోతాను జనులు కావున ఆ పాపము అనేదాన్ని దూరం తీసుకోవాలా అని మన సభ్యులు ఏం చేస్తే పుణ్యకార్యాలు చేయలేక పాపానికి దూరమైంది పుణ్యకార్యాలు అని అంటే సత్యనారాయణ పూజ చేసేది ప్రతిదినము నిత్యము దేవతార్థం చేసేది ఇంట్లో సదాచారం ఉండేది గణపతి జపం చేసేది ఇటువంటి పరమాత్మ నామం భజించడం మన పాపం అంతా కోల్పోవాలంటే ముఖ్యంగా చూడండి రెండు అర్థాలు రామాని ఆ రెండు అక్షరాలు పలికినా నీవు ఏమేమి పాపం చేసినావా పాపం అంటే నిత్యానికి పాటక రా అని ఆ అక్షరం పలితే
మన కడుపులోని ఆ పాపాలన్నీ అట్లే నోటుకుండా బయటకు వచ్చి మా అని నోరు మూసుకుంటే అవి లోపలికి పైలు భస్మం అయిపోతాం. ఆనాడు వాల్మీకి మహర్షి చేసినంత పాపం ఎవరన్నా చేసిండ్రా? వాల్మీకి మహర్షి మొదటికి ఎవరు ఆయన అంటే బ్రహ్మదేవునికి సంబంధించిన వంతు ఆయన సామాన్యుడు కాదు. ఆయన దోపిడిగా ఉండి 1000 మందిని మనుషుల్ని చంపేవాడంట రోజుకి. మనం ఎవరినైనా చంపేనాము ఆయన మాది ఈ కాలంలో. అంతమంది ఆయన చంపే కదా. మరి కళాకేమ వాల్మీకి మహర్షి అంత చెడ్డ పనులు చేసినటువంటి వాడు, అంత పాప కృత్యాలు చేసినటువంటి వాడు కేవలము ఆ భగవన్ నామము ఉచ్చరించడం వల్ల శుద్ధం కాలేదా? కావున రామ మంత్రాన్ని ఎవరు కానీ ఇచ్చిపెట్టదండి, ఎప్పటికీ భజించేవారు. మరి రామ మంత్రము మాకొద్దు, మాకు ఇంకోటి కావాలా అని గురువులు అడుగుతాడు. ఓం నమస్తే సరే అదైనా నీవు అనుకుంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ మంత్రమైనా సరే. లోకో భిన్న రుచి, లోకము భిన్న రుచితో కూడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి అది అడుగుతుంది. ఏమరా ఏమి ఇదేం వంటకి చేస్తాము అంటే వచ్చివాడు ఏమంటారు, నాకు వాడు అయిపోయామా, నీకేమరా నాకు వెళ్ళామా, నీకేమరా అంటే నాకు విరోధి అంటారు. ఒక్కొక్కరు ఎక్కడితే వెళ్తారు. ఆ వ్యక్తి ఇంటికాని అంటే ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు పోయినాడు, కానీ నాకు మంత్రోపదేశం చేయలేదు. మరి చెప్తాను ఓ నమస్కాయ అన్నారు. కానీ నాకు ఇది వస్తుంది ఇక్కడికి నీ పొత్తుదేమని చెప్తామని నేను వస్తే దాంట్లో వాళ్ళ పొత్తుది పాస్ అనేదేమోప్ప హైవేకి అది వస్తుందా మనం ఫోన్ చేస్తాం. రామాయణం చెప్పరా అదన్నా ఇద్దరు అది తెలుసు. కానీ వాల్మీకి అంటే నేను రామాయణం వాల్మీకి అనుకొని ఆయన గంట పాపాలు చూస్తానండి. ఆయన ఎన్నో అప్డేట్ చేసింది ఫోన్ చెప్పాలి. దానికి నాకు కోర్టు మంత్రం చెప్పాలి. ఎప్పుడు ఇచ్చేస్తావు ఇతనికి? అప్పుడు గాయత్రి మంత్రం సరిపోతుంది. నాకు తిరగలేదు అంటే గాయత్రి మంత్రం చెప్తే సమీర్ నాకు తిరగలేదు. నాయన నీ కర్మ ఇస్తుంది, ఎవరు చేస్తారు అది చెప్తే నాకు తెలుసు అంటావు. ఇది చెప్తే ఇంత నాకు తిరగలేదు. నీ కర్మ ఇస్తుంది ఉన్నప్ప నీవు ఊసి చెప్పుకుంటావు, నీకు మంత్రంలో కూడా అధికారం లేదు నీకు అని చెప్పినాడు. అప్పటి నుంచి గురిసే వాడికి చేసేదానికి మొదలు పెట్టినట్ట. తర్వాత కొన్నాళ్ళకి మంచి విరక్తులయ్యి ఇంకా సన్యాసం తీసుకొని ఆయన చంద్రశేఖర భారతస్థానికి అయితే వచ్చాను. కానీ నేను గుర్తుపడతాను, ఏమన్నప్ప ఎవరిని నాకు తెలియదు, నాకేం మంత్రోపదేశం తెలియదు అంటే అప్పుడు నాకు నేను శివమంత్రం చెప్తే తర్వాత ఇంకోసారి రామమంత్రం ఇది మీరు చెప్తారు కదా. ఆ సందర్భంలో నాకు గాయత్రి మంత్రం చెప్పినప్పుడు నేను సన్యాసం అయిపోయిందా అంత మీకు గొప్ప అంటే తర్వాత సరి అయిన సన్యాసం అంటే మొదటంతా ఆ రీతిగా ఉంది. అది అర్థం అప్పటికేది వేదాంతము మనము నేర్చుకునేటటువంటి ఆం బ్రహ్మాస్మి తత్వమసి అని ఆ మాట ఉచ్చరించవచ్చు. అయితే అది అనుభవానికి రావాలప్ప అంటే మొదట మీ యొక్క ఇంట్లో ఉండే కసువు నూక్కోండి అని మనకు పెద్దలు చెప్తా ఉన్నారు. ఎవరంత వాళ్ళే చూసుకోవాలి, మన ఇంట్లో ఎంత కసువు ఉంది మనం నూకాలి. దీన్ని దేవుడేమో అందరికీ శరీరం ఇచ్చేసాడు. దీంట్లో సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, దీంట్లో పాపరాశి ఉంటా ఉంది. అదే కసు దుమ్ము. ఆ దుమ్మునంతా దులుపల అంటే ఇది భగవన్నామ మంత్రం ఉంటారా, అది దేవుడు తెలియదప్ప. అది రామ మంత్రము, కృష్ణ మంత్రము, శివమంత్రం. అట్లా ఆ మంత్రాన్ని పదే 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 ఉచ్చరించడం వల్ల మన ఒక దివ్యమైన శక్తి
మనలో తయారైంది. అంతఃకరణ శుద్ధి అనేది మన ఏర్పడు. అంతఃకరణ శుద్ధి ఎప్పుడు ఏర్పడినా ఇంకా బ్రహ్మ జ్ఞానం అనేది అదంతనే తయారైపోతుంది. నీవు కర్మోపాసనల్ని తాత్కారం చేసినా ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఆత్మజ్ఞానం అయ్యలేదు. అది మాత్రం ఖచ్చితమైనటువంటిది. కావున ప్రతి ఒక్కరూ వేదాంత విచారము వినాలని అంటే ఎవరించి వాళ్ళు తమ తమ హృదయాన్ని అవలోకనం చేసుకోవాలి. మనం ప్రతిదినము భగవన్నామస్మరణ ఎంత మట్టుకు చేస్తా ఉన్నాము అనేది మొదట ఎవరంతకు వాళ్ళే ఆలోచించుకోవాలి. చేయలేదా మనం అట్లా చేసేదానికి ఇప్పుడు నుంచి అయినా మనం పూనుకోవాలా అని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అది అర్థం. వేదాలు వేదాంగాలు మున్నగినటువంటివి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. అదే ఒకనొక సందర్భంలో ఏం జరిగింది, ఆ కబీర్ దాస్ అనే ఒకనొక మహానుభావుడు అతను గంగలో స్నానం చేశాడు. రామ్ 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 అంటాడు. అక్కడికి ఒకనొక నాస్తికుడు వచ్చా, ఏం పని రామ్ 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 అని ఎప్పటికీ అరుస్తున్నా కదా, ఆ రాముని నీవు చూపిస్తావా అని. చూడపా చూపిస్తాను, నేను చెప్పినట్టు చేయాలా, చేస్తాను, రా ఈ నీళ్ళ అని చూపిస్తాను. నీళ్ళాక వంగాని అట్లా కూర్చొని కొంత వాడిని ఎత్తి పైన అరచే పెట్టే స్వామి వచ్చినాడు నీళ్ళ. ఏం గట్టి కావాలా, ఉక్కిరి బిక్కులు అయిపోతా ఉంటాడు మనవుడు నాస్తికుడు. స్వామి స్వామి నన్ను బయటకి అంటాడు. బయటకు వస్తా ఉన్నాడు. వచ్చేటంట మరి అడుగుతా ఉన్నాడు ఆ నీళ్ళకు. ఉక్కిరి బిక్కులు అయిపోతా ఉన్నాడు. ఇంకేమి చెయ్యి ఇంటి పెట్టావు, ఇంకా చచ్చిపోతాడు రా అని చెయ్యి పెట్టు. ఏం స్వామి రాముడిని చూపి అంటే ఏకంగా ఎవరిని చూపించడానికి ఏమనుకోండి, నేనంటే నీవేమో స్వామి అనుకొని ఎర్రబట్టలు చూసి ఊరుకున్నాను, లేకపోయింటే నిన్న ఊరికెడుస్తా ఉండే ఆమె. అప్పుడు ఆ స్వామి అంటానంట, అయ్యా చూడప నీ ప్రాణం కోసం నువ్వు ఎంత ఆరాటపడినప్పుడు, ఎంత ఆరాటపడుతుంది, అంత ఆరాటపడితేగా రాముని కోసం ఒక్క దినమన్నా ఓ రాముడా నిన్ను కనుక్కోలేదు కదప్ప, నేను తెలుసుకోలేదే అని ఆరాటపడినా ఒక దినానికన్నా నీ జీవితంలో మరి ఆరాటపడింటే ఆ రాముడు నీకు కనబడతాం. ఆరాటక ఇవి పడలేదు. అందుకోసమే ఇదిగా ఈ రీతిగా నీవు తయారైనారు. నీవు ఆరాటపడితే దానివల్ల నీకు ఆ రాముని యొక్క జ్ఞానం అవుతుంది అంటే అప్పుడు ఆరాటపడినా కొంతకాలం, ఆ తర్వాత ఆ స్వామికి ఇచ్చడం. అట్లా మనము భోగ భాగ్యాలకి ఆరాటపడతా ఉన్నాం ప్రపంచం. అట్లే దీనికోసం ఎందుకు ఆరాటపడరాదు? భోగ భాగ్యాల కోసం నేను ఇంకా శాస్త్రాధీశుడు, ఇంకా లక్షాధిపతి కాలేదు కదా అని ఆరాటపడేది. అన్ని సౌకర్యాలు ఉంటాయి, దండిగా డబ్బులు ఉంటాయి, అయినప్పటికీ కోటీశ్వరుడు కాలేదు కదా. కోటీశ్వరుడు అయినాక ఎమ్మెల్యే ఇంటే బాగుంటుంది కదా, ఎన్నో పోట్లు వస్తా ఉంది, ఎంపీ అయిన కూడా వస్తా ఉంది, అది కూడా లేదు కదా. కావాలి ఎలక్షన్ నిలబడాలి, కోటీశ్వరుడు కావాలంటే ఎలక్షన్ నిలబడి అప్పుడు పెద్ద హోదాలో ఉన్నట్లయితే కోటీశ్వరుడు కావచ్చు అని ఈ రీతి అంతా ఆశపడే వాళ్ళే ఉండేది. ఉండే దాంట్లోనే తృప్తి పడాలి. అట్లుంటేనే చూడప్ప మోక్షం దొరికేది, లేకపోతే దొరికేలేదు అని కబీరు ఒక దగ్గర పెట్టి నీవు తలకిందు తపస్సు తృప్తి అనే దారిద్ర్యం నీకు పోయి ఉన్నావు. అసంతృప్తి అనే ఆ దారిద్ర్యం నీకుందా, నీవు ఆం బ్రహ్మాస్మి అను, తత్వమతి అను, ఆమతి అను, ఈ మతి అను, యామతి అంటుకొని పోయాను. కావున నీవు మొట్టమొదట తృప్తిని సంపాదించుకోప. నాకు దేవుడు ఇచ్చింది వింటేనప్ప, ఇంక ఎక్కువ అడగగలను. ఈ భావం ఉంటేనే వేదాంతం మీదకి వస్తావాళ్ళు, లేకపోతే రానప్పుడు వేదాంతానికి రారు వాళ్ళు. ఎందుకు రారప్ప అంటే ఇంకా ఆశ పెట్టుకుంటారు కదా, దానికోసం వీళ్ళకి వస్తే ఏమో అని అనుమానం. ఒక ఆయన ఏమప్పా నీ కొడుకులంతా 8 మంది ఉంటారు, అన్ని పనులు చూసుకుంటా ఉంటారు,
మరి నీ వేదాంతం వచ్చేకేమి నీకేమి అని అంటే అయ్యో స్వామి నీకెక్కడ స్వామి నేను కొంచెం నీళ్ళు తెచ్చిపెట్టాము ఇప్పుడు పోతున్నా లేదా మా పిల్లోడు వాడొక 1000 రూపాయలు వీడొక 1000 రూపాయలు వేసుకొని పోయి అంగడిలో ఉండే డబ్బులు సరుకులు అన్ని తీసుకుపోతాం మరి నేను ఉండవద్దు అట్లా వీరే చెప్పండి అని ఊరి దాంట్లో మనం తృప్తి పొంది ఉందామప్ప అనేవాళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళైతే మరి వేదాంతం వింటారు. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఏం చేసినాడు, అన్ని లోకాలకి ఒక వార్త, ఎవరైతే నా లోకానికి వచ్చి ఐశ్వర్యాన్ని మీరు ఏమడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను పట్టుకోండి చెప్పు. ఇంకేమి మానవులు దానవులు గంధర్వులు కిందర్వులు కింపులు అంత వైకుంఠానికి వస్తా ఉన్నారు. నీకేం కావాలా అని అంటే నాకు సీతామరం కావాలంటే ఇచ్చేది విష్ణు. నీకేం కావాలబ్బా నాకు ఇటువంటిది, నాకు బంగారు కావాలి, నీకేం కావాలి నాకు వెండి తొమ్మిది, ఇట్లా అంతా ఇప్పించుకుపోతా ఉన్నారు విష్ణు దగ్గర. అట్లా 6 నెలలు ఇస్తూనే ఉన్నాయట ఒకే రాత్రితో ఇప్పించుకొని పోతా ఉన్నాం. లక్ష్మీదేవికి భయం నాక కొంచెం ఆగండి అంతా అయిపోతా ఉంది, అంత కాలేదు ఇంకా దండిగుంది అంటా ఉన్నాడు నాకు. లేదు అంతా అయిపోతా ఉంది అని ఆమె అంటా ఉంది. కొంచెం ఆగండి అని ఆగినండి. మరి ఏమి మీరు అంత దానం చేసేస్తా ఉన్నారు, అంత అయిపోయింటారు, ఇంకా అన్ని వస్తువులు ఇచ్చేస్తుంటారా? లేదులే మా దగ్గర ఒక గొప్ప నిధి ఉంది, ఆ నిధి ఎవరు అడగలేదు, అట్లా తీసుకొచ్చినాం. పోషాగారంలో ఉంది, ఊరికే కాదు, ఎవరంటే వాళ్ళకి వచ్చేది కాదు, అట్లా ఐశ్వర్యాన్ని తీసుకొచ్చినా అంటే లక్ష్మీదేవి అంటుందంట, ఏమండి నాకు తెలియనిది ఏముంది ఈ వైకుంఠంలో అన్నీ నాకు తెలుసు కదా. మరి తెలిసింటే ఇంకా తెలిసినట్టు కాదు, అది ఎత్తుంది అని తెలియదు అని. అదే ఇంతకాలం అయింటూ 6 నెలల జనులంతా వచ్చి ఏమేమో అడిగి తీసుకుపోతా ఉంటారు. కానీ నా దగ్గర దండిగా ఐశ్వర్యం ఉంది, ఏం చేయాలి నాకు తృప్తి లేదు, తృప్తి అని ఎవరు అడిగారు. కోట్లకు ఉన్నప్పటికీ ఆస్తి ఇంకా కావాలని అంటా ఉంది బుద్ధి. మరి నీ దగ్గరకు వచ్చిందాను, మరి నీవన్నా తృప్తి ఇవ్వాలని ఈ మాట నన్ను అడిగింటే అప్పుడు దరిద్రులు అవుతామంటే. వాళ్ళు ఎవరైనా అడిగింటాయా నేను దరిద్రులు అయిపోతాను. దాన్ని ఇంతకుముందు ఎవరు అడగలేదు, ఈ బతికి అడిగలేదు, రేపు అడిగలేదు, అది భద్రంగా నిధి అట్లే ఉంది అని అనేస్తాం. అట్లా ఆ తృప్తి అనే ఐశ్వర్యం ఎవరికుందా వాళ్ళు మాత్రమే చూడండి సాధన సిద్ధాంతము వేదాంతము ఇవన్నీ వాళ్ళకి సంబంధపడతాయి. ఇంకా మిగతాది అతృప్తి ఉండే వాళ్ళకి అది ఆ విధంగా ఉంటుంది. ఇంకా ఈ వేదాంత విచారంలో శంకరాచార్య వారు అనేక రహస్యాలను వాళ్ళు ప్రతిపాదన చేశారు. వారు అనేక విషయాలను అనుభవం పైన అంటేది వేదాంతమంతా అనుభవం పైనే చెప్పారు. ఊరికే నమ్మండి అనలేదు, దేవుడు ఉన్నాడని నమ్మడం. నేను చెప్తా ఉన్నాను మీరు నమ్మండి, అట్లా కాదు, అనుభవానికి వచ్చేసేవాడు అప్పుడు తప్పే అనుభవం కాదు. వివేకానందుడు దేవుణ్ణి తెలుసుకోవాలా అని చాలా ప్రయత్నం చేశాను. ఏదో గురువులను అడుగుతా ఉన్నారు, కానీ మీరు దేవుణ్ణి చూసిండాలా, ఇది ఎక్కడ రావాలపా అని అన్నాను. చూడలేరు అని ఇంకొకరిని అడిగాను, ఏం స్వామి మీరు తాయి బట్టలు దాల్చిండారు, మరి మీరన్నా దేవుని చూసిండారు కదా, అయ్యో నాయన ఎక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తామని కూడా ఇంకా అని. అయ్యో స్వామి ఇప్పుడు ఇంకా అంటే ఏది ఎదుర్కొని పోతామంటే ఇంకో స్వామి ఎవరో కనబడి, ఆ స్వామి ఏం స్వామి మీరు చాలా గొప్పవాళ్ళ మాదిరిగా ఉంటాము, మంచి వర్తిస్తుంది,